ఒంగోలు వైసీపీని కొత్త టెన్షన్ వెంటాడుతోందట. ప్రచార పర్వం ముగిసే వేళ మొదలైన ఆ టెన్షన్ ఏంటి? బైపోల్ని సొంతం చేసుకున్న నియోజకవర్గం ఈసారి నిలబెట్టుకుంటామంటోంది టీడీపీ. సహజంగా కౌంటర్ డైలాగ్ వైసీపీ నుంచి రావాలి కదా, కానీ నంద్యాలలో వైసీపీతో పాటు జనసేన నుంచి కూడా కౌంటర్ డైలాగ్ వస్తోందట. ఎందుకలా? నగరిలో రోజాకి చెక్ పెట్టడానికి టీడీపీ గీసిన స్కెచ్ ఏంటి? ఫైర్ బ్రాండ్ని కంగారు పెడుతున్న చిన్న పార్టీ ఏంటి? కనిపించే రాజకీయం వెనక కనిపించని ఎత్తులు వ్యూహాలను మీ ముందుంచడానికి వచ్చేసింది పొలిటికల్ మిర్చి. నేను ఫీల్ అయ్యాను, బుంగమూతి పెట్టుకున్నాను. చూడు అని హీరోయిన్ అంటే హోరిది నేశాలో అని పైకి చిరాకు పడ్డా లోపల ఖుషి అయిపోతాడు హీరో. అది సిల్వర్ స్క్రీన్ అండి, అలకలు కూడా అందంగానే ఉంటాయి. కానీ పొలిటికల్ స్క్రీన్ మీద, అది కూడా ఎన్నికల వేళ కీలక నేత అలిగితే వచ్చేది అందం కాదు, అలజడి. ఇప్పుడు ఒంగోలులో జరుగుతోంది అదేనట. తనకు టికెట్ ఇవ్వలేదని వైవి సుబ్బారెడ్డి అలిగారు. ఎంతైనా సీనియర్ పాలిటీషియన్, మరీ బుంగమూతి పెడితే ఏం బాగుంటుంది అనుకున్నారు ఏమో. ఒంగోలుతో పచ్చి కొట్టేసి హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు. ఇక చెప్పేదేముంది, అక్కడ ఒంగోలు వైసీపీలో ఒక రేంజ్లో ఆందోళన పెరుగుతోందట. ప్రకాశం జిల్లాలో మెజార్టీ సీట్లను ఈసారి కూడా తామే దక్కించుకోవాలని వైసీపీ స్కెచ్ గీస్తోంది. ఈసారి వైసీపీకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదన్నది టీడీపీ పంతం. రెండు పార్టీలు హోరాహోరీగా తలపడుతోన్న వేళ ఒంగోలు లోక్సభ నియోజకవర్గం కేంద్రంగా వైసీపీలో టెన్షన్ పెరుగుతోందట. ఇక ఎన్నికలకు మిగిలింది కేవలం 3 రోజుల సమయం. ప్రచారానికి ఉన్న సమయం జస్ట్ 2 రోజులు. సమరం చివరకు చేరుకుంది. కానీ సమర గర్జన చేయడానికి మాత్రం వైవి సుబ్బారెడ్డి అందుబాటులో లేరట. తనను కాదని మాగుంటకు టికెట్ ఇవ్వడంతో వైవి సుబ్బారెడ్డి అలిగారు. 2-3 రోజులైతే వైవి సుబ్బారెడ్డి కూలవుతారని నాడు అంతా భావించారట. ప్రచార పర్వం ముగియడానికి 2 రోజులే మిగులున్నా వైవి సుబ్బారెడ్డి మాత్రం అలక పాన్పు దిగడం లేదట. దీంతో సీనియర్ నేత మద్దతు లేక మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇబ్బంది పడుతున్నారట. మరోవైపు ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ ఇలాగే ఉందట. అదే సమయంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి సిద్ధా రాఘవరావు గీస్తున్న స్కెచ్ మరింతగా వైసీపీ శ్రేణుల్లో కలవరం పెంచుతోందట. తన చేతిలో ఓడిన మాగుంటను తీసుకొచ్చి తనను పక్కన పెట్టి మరీ ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వడం వైవి సుబ్బారెడ్డిని బాగా బాధించిందట. దీంతో ఆయన ఒంగోలుకు దూరంగా ఉంటున్నారు. ప్రచార పర్వం చివరి దశకు చేరింది. కానీ వైవి సుబ్బారెడ్డి మాత్రం ఒంగోలు వైపు చూడడం లేదట. కొద్ది రోజులు తన అనుచరులకు, పార్టీ నేతలకు కూడా అందుబాటులో లేకుండా విదేశాలకు వెళ్లిన వైవి తిరిగి వచ్చిన తర్వాత హైదరాబాద్కే పరిమితమవుతున్నారట. వైవి సుబ్బారెడ్డి సహకరిస్తే భారీ మెజార్టీ ఖాయం అని మాగుంట అనుచర వర్గం చెబుతోందట. కానీ వైవి సుబ్బారెడ్డి మాత్రం మాగుంటకు ప్రచారం చేసే పరిస్థితి కనిపించడం లేదట. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో కీలక విషయం ఏంటంటే, వైవి సుబ్బారెడ్డి అలిగినా పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా లేరు. హైదరాబాద్లోని వైసీపీ కార్యాలయంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నారట. అంటే మాగుంటకు టికెట్ ఇచ్చిన జగన్ మీద అలగలేదు, పార్టీ మీద అలగలేదు. మాగుంట టార్గెట్ గానే ఆయన అలక పాన్పు ఎక్కేశారని పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయట. దీంతో మాగుంటలో టెన్షన్ పెరుగుతోందట. కేవలం మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాత్రమే కాదు, వైవి సుబ్బారెడ్డి తమ కోసం ప్రచారం చేస్తారని చాలా హోప్స్ పెట్టుకున్న ఒంగోలు ఎంపీ స్థానం పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా డీలా పడిపోయారట. దీంతో వైవి సుబ్బారెడ్డి ఎఫెక్ట్ తమ విజయావకాశాలను ఎక్కడ ప్రభావితం చేస్తుందో అన్న ఆందోళన ఎమ్మెల్యే అభ్యర్థుల్లో కూడా పెరిగిందట. ఎన్నికలు పూర్తయ్యేదాకా ఒంగోలు వచ్చేది లేదని వైవి సుబ్బారెడ్డి తన అనుచర వర్గానికి తేల్చి చెప్పేశారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోందట. నిజానికి ఒంగోలు ఎంపీ స్థానంలో వైసీపీ బలంగా ఉంది. అయితే వైవి సుబ్బారెడ్డి అలక ఎపిసోడ్ను తనకు అనుకూలంగా మార్చుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోందట. టీడీపీ ఎంపీ అభ్యర్థి సిద్ధా రాఘవరావు వైవి అనుచరులు కొందరికి గాలం వేస్తున్నారని నియోజకవర్గంలో ప్రచారం సాగుతోందట. ఎలాగో వైవి సుబ్బారెడ్డికి టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేశారు కాబట్టి తనకు మద్దతివ్వాలని ఆయన వాళ్లను కోరుతున్నారట. సిద్ధా ఎత్తుగడను గ్రహించి మాగుంట అలర్ట్ అయ్యారట. అయితే అటు ప్రచారం, ఇటు వైవి సుబ్బారెడ్డి అనుచరులు జారిపోకుండా చూసుకోవడం ఆయనకు టఫ్ టాస్క్ గా మారిందట.
వైవి సుబ్బారెడ్డి ఎఫెక్ట్ ఎంతవరకు ఒంగోలు వైసీపీ మీద ప్రభావం చూపిస్తుందన్నది జిల్లాలోనూ చర్చనీయాంశంగా మారిందట. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా. ఈ డైలాగ్ చెప్తూ 2 ఏళ్ల క్రితం అలా ఎంట్రీ ఇచ్చి ఇలా ప్రత్యర్థికి బుల్లెట్ దింపేశారు భూమా బ్రహ్మానందరెడ్డి. ఈసారి కూడా సేమ్ సీన్ రిపీట్ చేయడానికి భూమా స్కెచ్ రెడీ చేసుకున్నారు. కానీ అవి పాలిటిక్స్, అన్నీ అనుకున్నట్టు జరగవు కదా. నాడు ఉప ఎన్నికల్లో శిల్పాకి భూమా చెప్పిన డైలాగ్ని నేడు ఆయనకే చెబుతోంది ఎస్పీవై రెడ్డి ఫ్యామిలీ. ఎప్పుడొచ్చామని కాదు అంటూ ఎన్నికల బరిలోకి దిగిపోయింది. కట్ చేస్తే ముక్కోణపు పోరుకు తెరలేచింది. మరి నంద్యాలలో భూమా సత్తా చాటుతారా? ఏపీ ఎలక్షన్ వార్లో అత్యంత ఆసక్తిని ఉత్కంఠను రేపుతోన్న నియోజకవర్గాల్లో నంద్యాల ఒకటి. 2 ఏళ్ల క్రితమే ఏపీ అంతా ఎలక్షన్ ఫీవర్ వచ్చేలా చేసింది నంద్యాల ఉపపోరు. భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. అప్పుడే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన భూమా బ్రహ్మానందరెడ్డి సీనియర్ లీడర్ శిల్పా మోహన్ రెడ్డిని ఓడించారు. అది కూడా మామూలుగా కాదు, 27,000 ఓట్లకు పైగా మెజారిటీతో. ఇది మా సీటు, గెలిచేది మేమే అని నాడు వైసీపీ ఎన్నికల బరిలోకి దిగితే ఓటర్లు మాత్రం టీడీపీకి జై కొట్టారు. ఉప ఎన్నికల్లో గెలిచిన నియోజకవర్గాన్ని టీడీపీ మళ్లీ నిలబెట్టుకుంటుందా లేదా అన్న చర్చ జిల్లా అంతటా సాగుతోందట. నాడు భూమా బ్రహ్మానందరెడ్డితో శిల్పా మోహన్ రెడ్డి తలపడ్డారు. కానీ ఇప్పుడు సీన్లోకి శిల్పా రవి వచ్చేశారు. భూమా వర్సెస్ శిల్పా రవి ఎపిసోడ్లో ఎవరిది విజయమన్న ఆసక్తి ఒక రేంజ్లో ఉత్కంఠను రేపిన వేళ ఒక్కసారిగా ఎన్నికల ముఖ చిత్రాన్ని మార్చేశారు ఎస్పీవై రెడ్డి. తనకు కానీ తన కుటుంబానికి కానీ ఎంపీనో ఎమ్మెల్యేనో ఏదో ఒక టికెట్ ఇమ్మని అడిగారు ఎస్పీవై రెడ్డి. టీడీపీ అధిష్టానం అందుకు అంగీకరించకపోవడంతో మొత్తం ఫ్యామిలీని ఎన్నికల బరిలోకి దించేశారు ఎస్పీవై రెడ్డి. ఆయన జనసేన నుంచి నంద్యాల ఎంపీగా పోటీ చేస్తుంటే ఆయన అల్లుడు శ్రీధర్ రెడ్డి నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి జనసేన తరపున పోటీ చేస్తున్నారు. నిజానికి 2017 ఉప ఎన్నికల వేళ ఎస్పీవై రెడ్డి టీడీపీలోనే ఉన్నారు. భూమా బ్రహ్మానందరెడ్డికి పూర్తిగా సహకరించారు. ఇప్పుడు ఆయన అల్లుడే భూమాను ఓడించి తీరుతానంటున్నారు. దీంతో అటు శిల్పా రవితో ఫేస్ టు ఫేస్ యుద్ధం చేస్తూనే ఇటు శ్రీధర్ రెడ్డి మీద కూడా భూమా బ్రహ్మానందరెడ్డి ఫోకస్ పెట్టాల్సి వచ్చింది. ఎస్పీవై రెడ్డి నంద్యాల మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు. 3 సార్లు ఎంపీగా గెలిచారు. నంద్యాలలో ఎస్పీవై రెడ్డికి మంచి ఇమేజ్ ఉందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. పైగా శ్రీధర్ రెడ్డి పోటీ చేస్తోంది జనసేన నుంచి. టీడీపీని టార్గెట్ చేస్తూ ఉంటే ఎస్పీవై రెడ్డి ఎన్నికల సమరానికి సై అన్నారు. దీంతో అసలు శ్రీధర్ రెడ్డి ఎంతవరకు టీడీపీ ఓటు బ్యాంకును చీలుస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందట. అదే సమయంలో అటు శిల్పా రవి దూకుడుగా ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఉప ఎన్నికల్లో ఓటమి పాలవడంతో శిల్పా ఫ్యామిలీ, వైసీపీ మరింత వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నాయట. వీటన్నిటి మధ్యలో మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే శిల్పా రవికి హీరో అల్లు అర్జున్ మద్దతు ప్రకటించడం. నిజానికి రామ్ చరణ్ జనసేన తరపున ప్రచారానికి సై అనేశారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మద్దతు కూడా సహజంగా జనసేన అభ్యర్థి శ్రీధర్ రెడ్డికి ఉండాలి. కానీ వైసీపీ అభ్యర్థి శిల్పా రవి విజయాన్ని కాంక్షిస్తూ ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు అల్లు అర్జున్. తన స్నేహితుడు శిల్పా రవి గెలవాలని కోరుకుంటున్నానని, అతని నాయకత్వంలో నంద్యాల అభివృద్ధి చెందుతుందని నమ్ముతున్నానని అల్లు అర్జున్ ప్రెస్ నోట్లో పేర్కొన్నారు. దీంతో మరింత రసపట్టుగా ఎన్నికల సమరం మారిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ మొత్తాన్ని 2 ఏళ్ల కిందటే ఎలక్షన్ ఫీవర్తో ఊపేసిన నంద్యాలలో మళ్లీ గెలిచి తీరాలని టీడీపీ పట్టుదలతో ఉంది. అయితే నాడు సీనియర్ లీడర్ శిల్పా మోహన్ రెడ్డికి బ్రహ్మానందరెడ్డి ఢీకొట్టారు. కానీ ఇప్పుడు అటు ఇటు ఇద్దరు యంగ్ స్టార్సే. మరోవైపు కొత్త ప్రత్యర్థి, ఊహించని ఉపద్రవంగా మారిన జనసేన అభ్యర్థి శ్రీధర్ రెడ్డి. టఫ్ ఫైట్ అన్నదానిపై టీడీపీకి పక్కా క్లారిటీ ఉంది. కానీ పరిస్థితులను తమకు అనుకూలంగా భూమా బ్రహ్మానందరెడ్డి మార్చుకోగలరా లేదా అన్న కోణమే ఇప్పుడు అందరినీ అటెన్షన్ గెయిన్ చేస్తోంది. ఏనుగమ్మా ఏనుగు, మా ఊర్లో ఉండద్దేనుగు. అదేంటి అలా చూస్తున్నారు? ఏనుగమ్మా ఏనుగు, మా ఊరు వచ్చింది ఏనుగు అయితే మార్చేశానని చూస్తున్నారా? ఎప్పుడో చిన్నప్పుడు చదువుకుంది కదా, మర్చిపోయి ఉంటుందిలే అనుకుంటున్నారా? నేను పాడింది రైటేనండి, కాకపోతే అది పిల్లల రైమ్స్ బుక్లో కనిపించదు. ఈ పాట వినాలంటే నగరి వెళ్ళాలి. అక్కడ టీడీపీని చూసి కలవరపడని రోజా బీఎస్పీని చూసి ఆందోళన చెందుతున్నారట. యూపీలో రాజకీయ ప్రత్యర్థులకి ఏనుగు సింబల్ చెమటలు పట్టించడం వరకు ఓకే, కానీ ఏపీలో ఏనుగును చూసి కంగారెందుకు? అందులోనూ రోజా లాంటి స్ట్రాంగ్ లీడర్ ఎందుకు అని అడిగితే ఇదంతా టీడీపీ గీసిన స్కెచ్ అని అంటున్నారట రోజా. ఇంతకీ నగరిలో అసలు ఏం జరుగుతోంది?
చిత్తూరు జిల్లాలో మెజార్టీ సీట్లను గెలిచి తీరాలి. నగరిలో రోజాను ఓడించి తీరాలి. టీడీపీ అధిష్టానం ముందున్న టార్గెట్లో ఇదొకటి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ రోజాను ఓడించాలని తెలుగుదేశం పార్టీ పట్టుదలతో పనిచేస్తోంది. గత ఎన్నికల్లో గాలి ముద్దుకృష్ణమనాయుడుతో హోరాహోరీ పోరాటం చేసిన రోజా అతి తక్కువ మెజార్టీతో విజయం సాధించింది. ఈసారి ముద్దుకృష్ణమనాయుడు పెద్ద కుమారుడు గాలి భానుకి చంద్రబాబు నగరి టికెట్ ఇచ్చారు. దీంతో నగరి ఎన్నికల సమరం మరోసారి హోరాహోరీగా మారింది. అదే సమయంలో టీడీపీ మరో స్కెచ్ కూడా గీసిందట. విషయాన్ని బీఎస్పీ నుంచి నరుక్కొచ్చే ఎత్తుగడకు పదును పెట్టిందట. నగర నియోజకవర్గంలో ఎస్సీ ఓట్లతో పాటు తమిళ ఓటర్లు కూడా అధికంగానే ఉన్నారు. ఎస్సీ ఓట్లు గంపగుత్తాగా పడితే గెలుపు ఖాయమని ప్రతి పార్టీ కూడా భావిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఎస్సీ ఓటర్లంతా వైసీపీ వైపే ఉన్నారని రోజా గట్టిగా చెబుతున్నారు. అయితే నగర నుంచి బీఎస్పీ కూడా ఎన్నికల బరిలో ఉంది. జనసేనతో పొత్తు పెట్టుకున్న బీఎస్పీ ఆ పొత్తులో భాగంగానే నగర నుంచి పోటీ చేస్తోంది. అయితే ఎస్సీ ఓట్లను చీల్చడానికి టీడీపీనే ఇక్కడ బీఎస్పీని బరిలోకి దించిందని రోజా ఆరోపిస్తోంది. బీఎస్పీ అభ్యర్థి ప్రవల్లిక యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత. దాదాపు 35,000 వరకు యాదవ ఓటు బ్యాంక్ ఉంది. దీంతో అటు ఎస్సీ ఓట్లను ఇటు యాదవ ఓటు బ్యాంకును వైసీపీ నుంచి చీల్చడానికే టీడీపీ ఈ ఎత్తు వేసిందని రోజా భగ్గుమంటోందట. గత ఎన్నికల్లో కేవలం 1000 ఓట్ల తేడాతోనే రోజా విజయం సాధించింది. అయితే ఇప్పుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు లేరు. ఇక టీడీపీ అభ్యర్థి గాలి భానుకి నిన్న మొన్నటిదాకా కుటుంబం నుంచే మద్దతు రాలేదు. దీంతో తన విజయం ఖాయమని భారీ మెజార్టీపైనే రోజా దృష్టి పెడుతూ వచ్చారు. కానీ సడన్ గా సీన్లోకి బీఎస్పీ వచ్చేసింది. కీలకమైన ఎస్సీ బీసీ ఓట్లను టార్గెట్ గా చేసుకుని బీఎస్పీ అభ్యర్థి ప్రవల్లిక ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు టీడీపీ వైసీపీ అభ్యర్థులిద్దరూ నాన్ లోకల్ అని తానే లోకల్ అంటూ ప్రవల్లిక మరింత వేడి రాచేస్తున్నారు. దీంతో తనను డైరెక్ట్ గా ఎదుర్కోలేక తెలుగుదేశమే బీఎస్పీని బరిలోకి దించిందని రోజా ఆరోపిస్తున్నారు. ముక్కోణపు పోరుగా మారిన నగర ఎన్నికల సమరంలో ఎవరు విజేతగా నిలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.